గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏంటి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి. మామూలుగా మండే టు ఫ్రైడే మనం రెగ్యులర్గా వెజిటబుల్ కర్రీస్ చేసుకొని తింటాం. బ్రేక్ఫాస్ట్లు సర్వసాధారణంగా ఉప్మాలు అవి ఇవి చేసుకుంటాం. కానీ సాటర్డే సండే అంటే హాలిడేస్ వస్తే మాత్రం లంచ్లో డిఫరెంట్గా నాన్ వెజ్ అవి చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే మరి సాటర్డే సండే వచ్చినప్పుడు లంచ్లోకి చేసుకున్న నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎందుకు ప్రిఫర్ చేయం? ఎందుకు? ఏంటండి ఏం చెప్పకుండా అలా ఆలోచిస్తున్నారు? మీరు ఈ క్వశ్చన్ ఎప్పుడు ఆలోచించలేదా? కానీ ఒకసారి ఆలోచించండి, కరెక్టే కదా. లంచ్ లోకి డిన్నర్ కి అయితే నాన్ వెజ్ అని చేసుకుంటాం, కానీ ఎప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ లోకి మాత్రం అస్సలు అనుకోని కూడా అనుకోం. ఎందుకు అంటే బ్రేక్ఫాస్ట్ లో నాన్ వెజ్ వెరైటీస్ మనకు తెలిసినవి అసలు ఉండవు, తెలిసిన ఒకటో రెండో ఉంటాయి, అంతే కదా. అవి కూడా మన బ్రేక్ఫాస్ట్ షోలో చూపించినవే. చికెన్ బోండా గుర్తున్నాయా? చేసుకొని తిన్నారా? అలాగే ఇంకో మంచి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ వెరైటీతో ఈ రోజు నేను వచ్చేసాను. ఇంతకీ ఏంటి అది అంటే పెప్పర్ ష్రింప్ పాస్తా. మామూలుగా రొయ్యలు చేసుకొని తింటూ ఉంటారు, కానీ బ్రేక్ఫాస్ట్ లో పాస్తాతో కలిపి తిన్నారా? తినలేదు కదా. అయితే తినాలి అంటే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ని ఫాలో అయిపోవాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, నేను చూపించేస్తాను, మీరు చూసేయండి. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ వెరైటీ పెప్పర్ ష్రింప్ పాస్తా. మీరు రెడీ కదా? నేను కూడా రెడీ. ఇంకెందుకు, సో తొందరగా స్టార్ట్ చేసేద్దాం. దానికోసం యాజ్ యూజువల్ గా పాన్ పెట్టాలి, అది ఆన్ చేయాలి. తర్వాత అందులో ఫస్ట్ బటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు వెల్లుల్లి ఇవి సన్నగా కట్ చేసి వేస్తున్నాను. డన్, సరిపోతుంది. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఇందులో పెప్పర్, మిరియాలు. ఇందులో బేసిక్ గా ఈ మిరియాల ఫ్లేవర్ అనేది చాలా కొంచెం డామినేట్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు. మిరియాలు అంటే నాకు ఇంకొక మంచి డిష్ ఒకటి గుర్తొచ్చిందండి, నా ఫేవరెట్. అది ఏంటి అంటే మిరియాల ఉప్మా. మీరు ఎప్పుడైనా చేసుకొని తిన్నారా? ఓకే, ఆనియన్ ఇంకాస్త ఫ్రై అవ్వాలి. సో ఆనియన్ బాగా వేగుతున్నప్పుడే నేను ఇందులో రెడ్ క్యాప్సికమ్ వేసేస్తున్నాను, అలాగే మష్రూమ్. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ష్రింప్, రొయ్యలు వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసేసాము అంటే ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. సో అందుకే ఇప్పుడు ఇందులో సాల్ట్. పాస్తా కూడా కలుపుతాం కాబట్టి దానికి కూడా సరిపడేంత సాల్ట్ ఇప్పుడే వేసేసాను. సో ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. అలాగే మనం ఇందులో ఉన్న వాటన్నిటి గురించి మీకు బాగా తెలుసు, కానీ పెప్పర్ గురించి మీకు తెలియనివి అనుకుంటున్నాను కొన్ని విషయాలు. అవి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. బేసిక్గా పెప్పర్ డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది, అవన్నీ విషయాలు మీకు తెలుసు కదా. కానీ పెప్పర్తో బాడీలో ఉండే వెయిట్ని లూజ్ చేసుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా? తెలియదు కదా. సో ఇంట్లోనే అన్ని మనకి ఇష్టమైనవన్నీ తింటూ, ఏ ఎక్సర్సైజ్ చేయకుండా హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకుంటూ శుభ్రంగా సన్నగా అయిపోవాలి అంటే ఏం చేయాలి అంటే చాలా సింపుల్ అండి. రోజు పడుకునే ముందు నీళ్ళు ఉంటాయి కదా, మామూలుగా నీళ్ళు స్టవ్ మీద పెట్టుకోండి. అందులో ఒక దాల్చిన చెక్క చిన్నది ఒకటి వేసేయండి. అందులో ఫ్రెష్గా అప్పుడే మిరియాలు దంచేసి ఆ పౌడర్ వేయండి.
ఓకేనా. అవి బాగా తెల్లుతాయి కదా, అప్పుడు ఆపేసి అందులో కాస్తంత పచ్చి పసుపు కూడా వేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి వాటిని తాగేసి పడుకున్నారనుకోండి, మీకు 10 డేస్లో మ్యాక్స్ టు మ్యాక్స్ మీకుండే ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా కరిగిపోయి సూపర్ స్లిమ్గా అయిపోతారు. కావాలి అంటే ట్రై చేయండి. 10 డేస్ తర్వాత టీవీ మీద కూర్చున్న మీరే అంటారు, సూపర్ టిప్ చెప్పావు అపర్ణ, నేను ఇప్పుడు చాలా సన్నగా అయిపోయాను అని చెప్పేసి. కావాలి అంటే డెఫినెట్గా ట్రై చేయండి. కాకపోతే పసుపు ఏదైతే వాడతారో అది మాత్రం పసుపు కొమ్ముల నుంచి కొట్టింది ఉంటుంది కదా, అదైతే బెటర్. అండ్ పెప్పర్ కూడా ఫ్రెష్గా ఉండాలి. ఇంతకీ అసలు పెప్పర్ వల్ల అలా ఎలా లూజ్గా అయిపోతుంది వెయిట్ తెలుసా మీకు? చెప్తాను, అది కూడా చెప్తాను. కాకపోతే మన ష్రింప్ రొయ్యలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో నేను పాస్తా వేసేస్తాను. ఆ తర్వాత మాట్లాడుకుందాం మిగతా విషయాలు. ఇప్పుడైతే పాస్తా, బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా. సరిపోతుంది, ఎందుకంటే మరీ ఎక్కువ పాస్తా వేసుకుంటే మళ్ళీ ష్రింప్ తెలియదు మనకి. పాస్తా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కాస్తంత మిరియాల పొడి. మిరియాలు వేసామనుకోండి, బట్ కొంచెం, చెప్పా కదా ఇందులో ఎక్కువ పెప్పర్ డామినేషన్ ఉంటేనే బాగుంటుంది అని, అందుకే కొంచెం మిరియాల పొడి. అండ్ అలాగే ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ వేసేసి బాగా కలపాలి. ఓకే, క్రీమీ టెక్స్చర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం లేదండి, చాలా సింపుల్. స్టవ్ ఆఫ్ చేసుకోవడం, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కాస్తంత కొత్తిమీర వేసి పైనుంచి చీజ్ గ్రేట్ చేసి వేసేసాము అంటే రెడీ అయిపోయినట్టే ఈరోజు మన డిష్. ఇంకెందుకు ఆలస్యం, నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తా. ఫస్ట్ దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీరు ఇలాగే నూడిల్స్ కూడా ట్రై చేయొచ్చు రొయ్యలతో. ఓకే, సో ఇప్పుడు పైనుంచి గార్నిషింగ్ కి పార్స్లీ వేస్తున్నాను. బేసిక్ గా పార్స్లీ మనం పాస్తాలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఈ రా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. లేదు మీకు రాగా నచ్చుతూ అంటే పాస్తాలో కలిపేసుకొని కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. బట్ స్టిల్ నేనైతే మీకు సజెస్ట్ చేసేది పార్స్లీని ఇలా రాగా వేసుకోమని, ఎందుకంటే ఆల్రెడీ మనకి ష్రింప్ ఇవన్నీ చక్కగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఆ ఫ్లేవర్స్ ఎలాగో ఉంటాయి. సో పార్స్లీతో చక్కగా డెకరేట్ చేశాను కదా, మామూలుగా మీరు ఉడకపెట్టేసుకోవచ్చు పాస్తాతోటే, లేదు అనుకుంటే ఇదిగో ఇలా. ఇప్పుడు పైనుంచి చీజ్ గ్రేట్ చేసేసుకోవాలి. ఆహా, పెప్పర్డ్ ష్రింప్ పాస్తా రెడీ. చాలా కలర్ఫుల్ గా, చాలా టెంప్టింగ్ గా ఉంది. నేనైతే బౌల్ ఇలా నాకు ఇచ్చేసారు అంటే మొత్తం కంప్లీట్ చేసేస్తాను చిటికలో. మరి మీకు కూడా అంతే నచ్చుతుందా లేదో తెలియాలి అంటే మాత్రం ఇది ఇంట్లో చేసుకొని తినాల్సిందే. మరి చేసుకొని తినాలి అంటే ప్రాసెస్, కావాల్సిన పదార్థాలు కరెక్ట్ గా తెలియాలి కదండి. అందుకే పెప్పర్ ష్రింప్ పాస్తాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు ఒకసారి చూడండి. పెప్పర్ ష్రింప్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: పాస్తా 1 కప్పు, బటర్ 1 స్పూన్, ఉల్లిపాయలు 1/2 కప్పు, వెల్లుల్లి 2, రెడ్ క్యాప్సికమ్ 1/2 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, రొయ్యలు 1 కప్పు, చీజ్ 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్లు, మిరియాలు 1 స్పూన్, ఉప్పు తగినంత, పార్స్లీ కొద్దిగా. పెప్పర్ ష్రింప్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి బటర్ వేసుకొని అందులో నూనె, వెల్లుల్లి ముక్కలు, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి ఆ తర్వాత రెడ్ క్యాప్సికమ్, మష్రూమ్ ముక్కలు వేసి బాగా కలిపి రొయ్యలు, తగినంత ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న పాస్తా, మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని
చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పార్స్లీతో గార్నిష్ చేసుకొని పైనుంచి చీజ్ తురుముకొని సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే పెప్పర్ ష్రింప్ పాస్తా రెడీ. పెప్పర్ ష్రింప్ పాస్తాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సూపర్ ఉందండి. నాకు ఎలా అయితే పెప్పర్ ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలి అనుకున్నాను అలాగే ఉంది. అండ్ మధ్య మధ్యలో ష్రింప్. వావ్, ఆసమ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్. మరి మీరు కూడా తినాలి అనుకుంటే ఇది చేసుకోవాలి. కానీ నేనైతే సజెస్ట్ చేస్తున్నాను ఈ డిష్ ని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అలాగే మరి ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపించబోతున్న సెకండ్ వెరైటీ బేక్డ్ పంప్కిన్ స్టఫ్డ్ టొమాటో. ఏంటి, పంప్కిన్ ని బేక్ చేసుకొని టొమాటోని స్టఫ్ చేసుకుంటామా? ఇంతకీ దేంట్లో స్టఫ్ చేస్తాము? ఇలాంటి డౌట్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మరి స్టార్ట్ చేద్దామా? ఇది చేయటం చాలా ఈజీ అండి. కాకపోతే ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కొంచెం మనం రెగ్యులర్ గా వాడేవి కాదు. ఏంటి అవి అంటే ప్రాసెస్ లో చెప్తాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి దాంట్లో నూనె వేసుకుంటున్నాను. నూనె బాగా వేడవ్వాలి. ఈలోపు ఇవి చూస్తున్నారా, బాగున్నాయా? టొమాటో బౌల్స్. కరెక్ట్, ఏం లేదు, చాలా సింపుల్. జస్ట్ కొంచెం పైన టాప్ కట్ చేసేసి ఇందులో ఉన్న జ్యూస్ అయితే ఏదైతే ఉంటుందో పల్ప్ అదంతా కూడా తీసేసి బౌల్ లాగా క్లీన్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసిన మిక్స్చర్ అంతా ఇందులో వేసుకొని బేక్ చేసుకుంటాం అది. అండ్ అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే డ్రైడ్ క్యాన్బెర్రీ. ఇందులో మనం క్యాన్బెర్రీ కూడా వాడుతున్నాము, అలాగే పంప్కిన్ వాడుతున్నాము అండ్ బ్రౌన్ రైస్ వాడుతున్నాము. సో రెగ్యులర్ గా వాడం కదా ఇవన్నీ, మనం చాలా డిఫరెంట్. ఎవరన్నా గెస్ట్లను బ్రేక్ఫాస్ట్ కి పిలిచినప్పుడు ఇలా డిఫరెంట్ గా చేసి పెట్టారు అంటే ఫిదా. ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఏం వేస్తున్నాను అంటే ఫ్లాక్స్ సీడ్స్. ఇవి యాక్చువల్లీ ఫ్రై చేసుకుంటున్నాం కదా, తర్వాత బేక్ చేసుకుంటాం కాబట్టి ఈ సీడ్స్ నేను నానబెట్టుకోలేదు. అలాగే డ్రైడ్ క్యాన్బెర్రీ. ఇది కొంచెం స్వీట్ అండ్ హాట్ మిక్స్డ్ అనుకోండి. ఓకే, ఇవి ఫ్రై అవుతున్నప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇందులో వాల్నట్స్ వేస్తున్నాను అండ్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు. అసలే ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిల్లలకి ఇలా నట్స్ అండ్ బ్రెయిన్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువగా పెట్టాలి. వాళ్ళేమో తినరు. పాపం మమ్మీస్కి ఎంత టెన్షనో ఈ టైంలో. జనవరి టు ఫిబ్రవరి మార్చ్ వరకు కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడైతే చక్కగా కొంచెం సెలవులు వస్తాయి కాబట్టి క్రిస్మస్ అని న్యూ ఇయర్ అని ఇదే టైం సెలవు వచ్చిందో మమ్మీస్ పెడుతూనే ఉంటారు పిల్లలకి. అయినా అది కూడా కరెక్టే లేండి. పాపం బ్రెయిన్ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే కొద్దీ టైర్డ్గా అయిపోతారు. చదివి మళ్ళీ ప్రెషర్, టెన్షన్ ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్స్ పెట్టడం చాలా కరెక్ట్. ఇది ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా వెజ్ స్టాక్,
ఇప్పుడు ఇందులో ఉడకపెట్టుకున్న బ్రౌన్ రైస్ వేసుకోవాలి. సరిపోతుంది. అలాగే సరిపడేంత సాల్ట్. ఇప్పుడు బాగా కలపాలి. నేను చెప్పినట్టుగానే ఇది ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే బేకింగ్ ట్రే తీసుకొని దాని మీద కుకింగ్ స్ప్రే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ముందుగా ఆల్రెడీ చూపించాను కదా టొమాటో కప్స్ని, వాటిని ఫిల్ చేసుకుంటున్నాం, అంటే స్టఫ్ చేసుకుంటున్నాం. ఈ రైస్, క్యాన్బెర్రీ ఇవన్నీ వేస్ట్ చేసుకున్నాం కదా దాంతో. మనమందరం టేస్ట్ కి లాగే డెకరేషన్ కి కూడా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఎందుకంటే మనం చేసుకునే డిషెస్ అన్ని చాలా ఎక్కువ టేస్టీగా ఉంటాయి, కానీ డెకరేషన్ చేయకపోవడం వల్ల అంత అట్రాక్టివ్ గా ఉండవు కదా, అందుకే. ఓకే, డన్. నెక్స్ట్ ఇంకొకటి. ఓకే, సో ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఓవెన్ లో పెట్టేసి బేక్ చేసేస్తాను. 10 minutes బేక్ చేస్తాను. సో టైం పడుతుంది కదండి అవి బేక్ అవడానికి, అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. సో కొంతసేపు అయింది కదా, నాకు తెలిసి రెడీ అయిపోయి ఉంటాయి, అంటే స్టఫ్డ్ టొమాటోస్ బేక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. సో ఇప్పుడు వీటిని జాగ్రత్తగా సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇంకొకటి కూడా. డన్. చూస్తున్నారు కదా, బేక్డ్ పంకిన్ స్టఫ్డ్ టొమాటో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ అలాగే ఇలా మనం చక్కగా ప్లేట్ ని కూడా డెకరేట్ చేసి పెడితే ఎవరైనా వద్దు అంటారా? అస్సలు అనరు. సో డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ అలాగే దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని కూడా చూడండి. బేక్డ్ పంకిన్ స్టఫ్డ్ టొమాటోకి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, వాల్నట్స్ 5, క్యాన్బెర్రీస్ 1 కప్పు, వెజ్ స్టాక్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, ఫ్లేక్ సీడ్స్ 2 టీ స్పూన్లు, నూనె 3 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 1, ఉల్లిపాయలు 1/2 కప్పు, టొమాటోలు 4. బేక్డ్ పంకిన్ స్టఫ్డ్ టొమాటోలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఫ్లేక్ సీడ్స్, డ్రైడ్ క్యాన్బెర్రీస్, వాల్నట్స్ వేసి గుమ్మడికాయ ముక్కలు వేసి కలిపిన తర్వాత వెజ్ స్టాక్, ఉడికించుకున్న బ్రౌన్ రైస్, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టొమాటోస్ లో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని ఓవెన్ లో పెట్టి బేక్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బేక్డ్ పంకిన్ స్టఫ్డ్ టొమాటో రెడీ. బేక్డ్ పంకిన్ స్టఫ్డ్ టొమాటోకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. బేసిక్ గా టొమాటో ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే దీన్ని గప్చుప్ లాగా తినేసేయచ్చు అనమాట, పానీపూరి లాగా ఒకేసారి ఇలా మొత్తం. చెప్పానా బ్రెయిన్ ఫుడ్ అని చెప్పేసి. ఇందులో వాల్నట్ టేస్ట్ తెలుస్తుంది,
క్రాన్బెర్రీ, సింప్లీ సూపర్ అండి. ఇంకా టొమాటోతో కూడా కలిపి తిన్నాము అంటే ఆ ట్యాంగీ టేస్ట్ కూడా వచ్చి ఆసమ్ గా అనిపిస్తుంది. ఎవరైనా ఒక్కసారి తిన్నారు అంటే ఇహ వాళ్ళు దీనికి ఫేవరెట్స్ అయిపోవాల్సిందే. మరి వెంటనే ట్రై చేసుకోండి. ఈ రోజు నేను చూపించిన 2 బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ 2 సూపర్ గా ఉన్నాయి కదా. ఒకటేమో ష్రింప్ తో చేసాము నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ వెరైటీ, అండ్ ఇంకొకటి సూపర్ గా బేక్డ్ టొమాటో. యమ్మీ యమ్మీ. ఈ 2 బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ మీరు అలాగే మళ్ళీ ఆన్లైన్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేస్తే ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి, అక్కడ ఫాలో అయిపోవచ్చు. యూట్యూబ్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. అక్కడ మన ఛానల్ వచ్చేస్తుంది, అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి. హ్యాపీగా ఫాలో అయిపోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియోస్. ఓకే, ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపు ఇంకో 2 సూపర్ బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then you take care and don't forget to eat healthy. Bye bye.